ఉద్యోగినిపై జనసేన నాయకులు దాడి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సమక్షంలోనే ఘటన. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై జనసేన నాయకులు దాడి చేశారు. పోలీసుల చేతిలోని లాఠీని లాక్కుని కొట్టడంతో పాటు తరుముతూ అరాచకం సృష్టించారు. ఈ ఘటన గురువారం రాత్రి రైల్వే కోడూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం తెలిపిన సందర్భంలో సంబరాల కోసం ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరికొందరు పట్టణంలోని ప్రధాన రహదారిపై వచ్చారు. అదే సందర్భంలో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన ఉద్యోగిని ఆమె న్యాయవాది ఆజాద్ సాయికృష్ణ సోదరుడు గోపితో కలిపి టోల్గేట్ వద్ద ఉన్న పూల దుకాణాల వద్దకు వచ్చారు. అంతలో ఎమ్మెల్యే కారు కార్యకర్తలుగా వచ్చారు. ఆమెను అక్కడ చూసిన జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఆమె వెంట పడ్డారు. స్థానికులు చూస్తుండగా పోలీసులు అడ్డుకుంటున్నా లెక్క చేయకుండా దాడి చేశారు. గోపిని కొడుతూ ఊరు వదిలి వెళ్ళిపోవాలంటూ రోడ్లపైన పరిగెత్తించారు. ఎందుకు దాడి చేస్తున్నారంటే ఆమె ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పకుండా తాతంశెట్టి నాగేంద్ర పోలీసుల చేతిలో లాఠీ తీసుకొని ఆమెపై దాడి చేశారు. ఈ ఘటన చిత్రీకరిస్తున్న విలేకరుని సైతం కొట్టి వీడియో ఫుటేజ్ని డిలీట్ చేశారు. ఈ ఘటన జరుగుతున్నంతసేపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అక్కడే ఉన్నాడు. ఇది కదా మంచి ప్రభుత్వం అంటే. ఆ తాతంశెట్టి నాగేంద్ర అనేవాడికి మామూలు బలుపు కాదు, వాడికి. ఎందుకంటున్నానంటే తెలుసు అతనుకున్నంత బలుపు ఇంకోలకు ఉండదు. నోటికి ఏది వస్తే అది వాగటం. ఇప్పుడు డైరెక్ట్గా దాడులు చేయడానికే వెళ్ళాడు. డైరెక్ట్గా దాడులు చేస్తున్నారు మహిళల మీద. ఏమయ్యా పవన్ కళ్యాణ్, సిగ్గుందా? మిస్టర్ పవన్ కళ్యాణ్, నీ పార్టీలో ఎమ్మెల్యే 5 సార్లు అబార్షన్ చేయించాడు ఒక ఆమెకి. లైంగికంగా ఏదంటే వాడుకొని వదిలేశాడు. ఆమెను మళ్ళీ ఈరోజు మీరు చంపడానికి వెళ్తున్నారు డైరెక్ట్గా. జనసేన అంటే రౌడీల పార్టీ అంటానికి ఎంతకంటే నిదర్శనం కావాలా? కామ పార్టీ. జనసేన పార్టీ కాదు మీది కామ పార్టీ, రౌడీల పార్టీ అంటానికి ఎంతకంటే ఏమైనా నిదర్శనం ఉందా? దాడులు చేస్తారా అడిగితే? దాడులు చేస్తారా? పోలీసులు చేతిలో లాఠీలు తీసుకొని మరీ కొడతారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఏమైనా నీతి కబుర్లు చెబుతావు కదా మాదాపూర్లో కూర్చొని. దీనికి సమాధానం చెప్పు సిగ్గుంటే పవన్ కళ్యాణ్. మీ పార్టీ వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటామని అడుగుతా ఉన్నా ఈరోజు. తాతంశెట్టి నాగేంద్రని సస్పెండ్ చేసి కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా లేదా? ఒక ప్రభుత్వ ఉద్యోగిని మీద, ఒక మహిళ మీద కులం పేరుతో దూషిస్తూ డైరెక్ట్గా లాఠీలు తీసుకొని కొడతా ఉంటే ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఇంకెక్కడైనా చచ్చారా మీరు? పవన్ కళ్యాణ్ బతికే ఉన్నావా? పవన్ కళ్యాణ్ బతికుంటే మాట్లాడు, లేదు బతికిలేనంటే మాట్లాడు. మాకు ఇదే సూటిగా అడుగుతా ఉన్నా.